పేపర్ తీసురా. తెస్తున్నానండి. త్వరగా సావు. హెడ్లైన్స్ ఏంటో మీరే చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ అని స్టైల్గా పెడతా అంటే వంగి పెట్టలేవా? నమస్కారం సార్. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము. మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్. ఎందుకు? ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. నమ్మదురా, అడుగు తీరు. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కరెక్ట్, లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, ఓకే, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు. బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడపమంటున్నారు. కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపుస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు, పొగ వస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు. ఇవన్నీ నాకు అనవసరం. వినండి మోహన్ బాబు గారు, వినండి. ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి మోహన్ బాబు గారు, వినండి. ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది వాడేమని మాట వింటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. చెప్పిస్తున్నావా? నీలాంటి వాళ్ళు చాలా మంది చూసేవాళ్ళరా. ఈ అసోసియేషన్ లో ఇంకా ఏమి ఫ్రాంక్ గా జరగట్లేదు. ఏదైనా సరిగా నడవాలి అండ్ మీకే తెలియ వస్తుంది. ఖతం.